ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ఈ రోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కొన్ని రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు సేమ్ రెసిపీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బోర్ అయిపోతారు. అండ్ ఈ రెసిపీస్ అన్నవి సూపర్ ఈజీ అన్నమాట. ఫస్ట్ మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి దోస పిండితోని గుత్తి పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ ఒక బౌల్లోని 3 నుంచి 4 గరిటెలు దోసపిండి తీసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. దాంతో పాటుగా మనం ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, కార్న్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీ పిల్లలకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలన్నమాట. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అండ్ పచ్చి బఠానీ అన్నది ఒక మంచి క్రంచ్ని ఇస్తుందండి. సో నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పచ్చి బఠానీ లేకపోతే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ బీట్రూట్ కూడా యాడ్ చేయొచ్చు అండి. అండ్ మీ పిల్లలకి ఇష్టం లేని వెజిటేబుల్స్ కూడా ఇందులో చిన్నగా కట్ చేసి వేస్తామనుకోండి, వాళ్ళు అసలు గుర్తే పట్టరు. పిల్లలు మరీ చిన్నవాళ్ళు అయితే పచ్చిమిరపకాయలు అనేవి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు తీసుకోగలుగుతారు. అండ్ తర్వాత నేను ఇందులో యాడ్ చేశాను కొద్దిగా జీలకర్ర ఏంటి అంటే మన అరుగుదలని పెంచుతుందండి. డైరెక్ట్గా పిల్లలకి తినమంటే జీలకర్ర తినరు కాబట్టి మనం అన్ని రెసిపీస్లో కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. జీలకర్ర, పసుపు ఇవన్నీ మన హెల్త్ని కాపాడడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత గుత్తి పొంగనాలు చేసుకునే ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఇది గ్యాస్ మీద పెట్టుకుని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఒక 2 స్పూన్లు ఆయిల్తో అన్నీ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకుని వీటన్నిటిలోని కొద్దిగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని ఇందులో కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మన పొంగనాలు లోపల వరకు బాగా కుక్ అయ్యి మీదంతా ఒక క్రిస్పీ టెక్స్చర్ వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీ పిల్లలు, మీరు, మీ హస్బెండ్, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఈ రెసిపీని మీరు ఎంజాయ్ చేస్తారు. సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత దీనికి తిప్పడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఒక నైఫ్తో మీరు జస్ట్ ఇలా పొడిచారంటే అది వచ్చేస్తుంది అనమాట. తర్వాత మీరు స్పూన్తోని దాన్ని టర్న్ చేసేయచ్చు. చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి మనకి ఎటువంటి చట్నీ లేదా పచ్చడి అవసరం లేదు. మనం పెరుగుతో నంచుకొని తినొచ్చు, అలాగే కూడా తినేవచ్చు, లేదా కెచప్తో తినొచ్చు. ఇక్కడ నేను పెరుగు అండ్ మామిడికాయ ఊరగాయతోని సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టీ తాగుతున్నప్పుడు వీటిని సర్వ్ చేస్తే మీ ఫ్యామిలీ చాలా ఇష్టంగా హెల్తీగా తింటారు. బిస్కెట్లు, చిప్స్ లాంటివి కాకుండా మనం ఈ రెసిపీస్ అనేవి మన పిల్లలతోని, మన ఫ్యామిలీ మెంబర్స్తోని ట్రై చేయొచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను పెరుగు యాడ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళందరికీ పెరుగు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ రెసిపీకి పెరుగు యాడ్ చేశాను. మీకు నచ్చినట్టుగా, మీ ఫ్యామిలీకి నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మన తర్వాత రెసిపీ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్. మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా తప్పకుండా పర్చేస్ చేసేది మసాలా స్వీట్ కార్న్. మెయిన్లీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కార్న్ని. స్వీట్ కార్న్ తిన్న వెంటనే నీళ్ళు తాగకూడదంట. నేను మొన్న ఏదో బుక్లో చదివాను. మీరేమంటారు? నాకు దీని గురించి 100% నిజం తెలీదు. బట్ 2-3 సార్లు నేను బుక్స్లో చదివానండి. కార్న్ తిన్న వెంటనే నీళ్ళు తాగితే కడుపు నొప్పి వస్తుందంట. మెయిన్లీ పిల్లలకి ఎక్కువగా వస్తుందంట. సో కార్న్ తినిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 to 30 minutes నీళ్ళు తాగకుండా చూసుకోండి. ఓకేనా? తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుంటాము. దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని దాంట్లో వేసేస్తాం. ఇది ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వాలండి. ఇది మీ దగ్గర ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉంటే అవి కూడా బాగుంటాయి. ఫ్రెష్గా మీరు తీసుకున్న స్వీట్ కార్న్ అయితే అది కూడా బాగుంటుంది అనమాట. స్వీట్ కార్న్ కుక్ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే స్వీట్ కార్న్ ఆల్మోస్ట్ మీదకి తేలుతుందండి. అండ్ మీకు అర్థమైపోతుంది వాటి సైజులో కూడా డబల్ అయిపోతాయి అన్నమాట. ఈ స్టేజ్కి వచ్చేసాక స్వీట్ కార్న్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి అలా పెట్టేసుకోవాలి. తర్వాత నేను సేమ్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఆ ప్యాన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను బటర్. ఇక్కడ నేను 1 స్పూన్ బటర్ యాడ్ చేశానండి. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో మసాలాలు మనం యాడ్ చేద్దాం. లైక్ సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా చాట్ మసాలా. ఇవి యాడ్ చేయాలి అంతే. అంతేకాకుండా మనకి ఇంకా ఇష్టం అనుకుంటే కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ నేను యాడ్ చేసింది జస్ట్ 4 మసాలాలు: ఉప్పు, కారం,
పెప్పర్ మరియు చాట్ మసాలా అంతే నేను యాడ్ చేశానండి. ఈ మసాలాలన్నీ ఈ బటర్లో ఒకసారి మిక్స్ అయిన తర్వాత మనం పక్కన ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఒక్కసారి స్వీట్ కార్న్ మొత్తానికి మసాలా అంతా పట్టేసింది. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు చాట్ చేసిన తర్వాత దీన్ని మంచిగా ఒక బౌల్లో తీసుకొని హ్యాపీగా ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ స్వీట్ కార్న్ని మీరు తినండి. అండ్ ఈ వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు పకోడీలు బజ్జీలు తినడానికి మనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. బట్ వాటిలోనే ఎంత ఆయిల్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. అందుకే నేను ఈరోజు సింపుల్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో మీరు మీ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో నేను ఈ బౌల్లోని సర్వ్ చేశానండి. ఒక స్పూన్ పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈరోజు లాస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ మష్రూమ్ పాస్తా. ఇది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ మీరు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోని నేను పాస్తాను యాడ్ చేశాను. ఇక్కడ మీరు పాస్తా బదులు మ్యాక్రోనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత మరుగుతున్న నీటిలో నేను యాడ్ చేశాను కొద్దిగా ఉప్పు. చాలామంది నూనె కూడా యాడ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ నూనె వేయట్లేదు. అది మీ ఇష్టం అనమాట. పాస్తా బాయిల్ అవ్వడానికి ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుందండి. కొన్ని పాస్తాలు 10 మినిట్స్ బాయిల్ అవుతాయి, కొన్ని పాస్తాలు 8 మినిట్స్ బాయిల్ అవుతాయి. మీకు తెలుస్తుంది అనమాట పాస్తా కుక్ అయిందా లేదా అన్నది. కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసి పాస్తాని పక్కన పెట్టుకుందాం. తర్వాత సేమ్ ప్యాన్ తీసుకుందాం. ఇక్కడ మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన వెంటనే మనం ఇందులో యాడ్ చేసుకుంటాం సన్నగా చిన్నగా తరిమి పెట్టుకున్న గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీస్. ఇది ఇండియన్ టచ్ ఉన్న పాస్తా అనమాట. ఇటాలియన్ స్టైల్లో చేయాలి అంటే నేను మరో వీడియోలో నేను మీకు చెప్తాను. వైట్ సాస్ పాస్తా, గ్రీన్ సాస్ పెన్ని పాస్తా, ఇలా బోల్డ్ రకాల పాస్తా రెసిపీస్ నేను మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను. తర్వాత సన్నగా తరిమికిన ఆనియన్స్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యి అన్నప్పుడు నేను దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అన్నది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయవచ్చు. స్వీట్ కార్న్ బదులుగా మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది మీ పాస్తాకు ఒక మంచి కలర్ని ఇస్తుంది అనమాట. తర్వాత నేను యాడ్ చేశాను మష్రూమ్స్ కూడా సన్నగా తరుముకుంటే చాలా బాగుంటుంది అనమాట. మష్రూమ్స్ వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనిద్దాం. ఎందుకంటే మష్రూమ్స్లో పచ్చివాసన ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం. బటర్ వేస్ట్ చేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మష్రూమ్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం 1 ప్యాకెట్ అంటే 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి 2 రేషియో అన్నది మీకు నచ్చినట్టుగా చూసుకోండి. అండ్ మీకు అంత ఇష్టం లేదు అనిపిస్తే మీరు ఈ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ని స్కిప్ చేయొచ్చండి. నేను ఇక్కడ 1 ప్యాకెట్ అనేది వేసాను అనమాట. ఇవి మనకి డొమినోస్లోని పిజ్జా హట్లోని దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్సే నేను సేవ్ చేసి ఉంచుతాను. నేను ఇప్పుడు పాస్తాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ ప్యాకెట్స్ని నేను యూజ్ చేస్తాను అనమాట. మనలో చాలామంది చేస్తూ ఉంటారు, అవునా కాదా చెప్పండి. అండ్ నేను ఇక్కడ యాడ్ చేశాను 1 టీ స్పూన్ టమాటో కెచప్. తర్వాత నేను యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కొద్దిగా సోయా సాస్ అండ్ అజినోమోటో కూడా యాడ్ చేయొచ్చండి. కానీ అజినోమోటో అన్నది హెల్త్కి అంత మంచిది కాదు అంటుంటారు, అందుకోసం నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇది పిల్లలకి సర్వ్ చేస్తున్నాం కాబట్టి. మీకు కావాలి అనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఉన్న పాస్తాని ఇందులో యాడ్ చేయాలి. మీకు ఒక క్విక్ టిప్ అండి, పాస్తాను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు అవి చల్లగా అయిపోతే అన్నీ స్టిక్కీగా అయిపోతాయి. అలా స్టిక్కీగా అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి వాష్ చేశారంటే ఇవి వేటికవి విడిపోతాయి అన్నమాట. మంచిగా ఒక బౌల్లోనే హ్యాపీగా సర్వ్ చేసుకొని హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మొత్తాన్ని పాస్తాని ఎంజాయ్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్. ఈ 3 రెసిపీల్లో మీకు అన్నిటికన్నా ఏది నచ్చింది అన్నది నాకు కింద షేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్.